బాగున్నారా? అక్క ప్రైజ్ ద లార్డ్ నిమ్మక్క. ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రైజ్ ద నిర్మల అక్క. ప్రైజ్ ద లార్డ్ సెలీనా. క్యాటీ బాగున్నావా? ఏంజలినా ప్రైజ్ ద లార్డ్. నీ వాయిస్ రాలేదు. ఎక్కడో వినబడుతుంది. ఏంజలినా నువ్వు ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ అమ్మా. ఏం చేస్తావు? సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వమ్మా. లాగ్ అవుట్ అయిపోయి లాగిన్ అవ్వు ఏంజలినా. రోహిణి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ. ప్రిస్కిలా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ నిమ్మక్క. ప్రైజ్ ద లార్డ్ నాన్న. వర్సెస్ ప్రిసిల్లా అది నీ దగ్గర ఉంచుకో. హోంవర్క్ చెకింగ్. ఓకే నానా ప్రిస్కిల్లా విను, నీ సర్టిఫికెట్ ప్రింట్ తీసావు కదా, నీ దగ్గర ఉంచు. హోంవర్క్ చెకింగ్ టైంలో చెక్ చేద్దాం. ఓకే ఓకే అక్క. ఓకేనా? ఓకే. ప్రైజ్ ద లార్డ్ నిమ్మక్క. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఎవరు? ప్రైజ్ ద లార్డ్. నీరజ్ ప్రైజ్ ద లార్డ్. నీరజ్ అన్యమ్మ చాక్లెట్లు ఏమన్నాయా కదా? ఇవ్వలేదు కదా నీరజ్ అని. వెళ్ళిపోయాడు ఇవ్వకుండా. అన్నయ్య దాక్కుంటావు మళ్ళీ వెళ్ళిపోయావు. ఇంకా ఎవరు రాలేదేంటి ఈరోజు? జయంతన్ సోనిక బాగున్నారా? బాగున్నామక్క. ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఖ్యాతి ఈరోజు మనతో మాట్లాడతాడు. ఖ్యాతి 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 ప్రైజ్ ద లార్డ్ ఖ్యాతి. ఎవరున్నారు అక్క? ప్రైజ్ ద లార్డ్ సెలీనా. ప్రైజ్ ద లార్డ్ నాన్న. అక్క వర్తిలక్క. ప్రైజ్ లార్డ్ సెలీనా. ఖ్యాతి వాళ్ళకి అవ్వట్లేదా? ఓకే వెరీ గుడ్ ఖ్యాతి. చెప్పు, నువ్వు కొన్ని విషయాలు చెప్పాలి మాకు. ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఏ ఊరు వెళ్ళావు? ఏమైంది చెప్పు మాకు. ఏ ఊరు వెళ్ళావు ముందు చెప్పు. వినిపించలా. ఖ్యాతి హలో హీరో, నీ పేరేంటి చెప్పు. హీరో సెంటర్ ఆఫ్ ద హీరో నీ పేరు చెప్పు. ప్రజలా వినిపిస్తుందా? నాకైతే వినిపించట్లా. వాయిస్ బయట రావట్లేదు అక్క. నానా మీ వాయిస్ వినపట్లేదు నానా. ఈరోజు ఖ్యాతి సాక్ష్యం వినాలి మనం. విని అన్నయ్య. అయ్యో వినిపించట్లా. అక్క వాల్యూమ్ తక్కువ ఉన్నట్టుంది అక్క వాళ్ళ ఫోన్ లో. చూడనా? జ్యోతి గ్రీష్మ, మీ ఫోన్ లో ఆడియో కనెక్ట్ అవ్వలేదు మీ డివైస్. ఒకసారి మీ ఆడియో సెట్టింగ్స్ ఒకసారి చూడండి. కనెక్ట్ అవ్వలేదు. నాన్న ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి.
హలో లేదు. ఈరోజు ఎలాగైనా ఖ్యాతితో మాట్లాడాలి. ఖ్యాతితో మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రైజ్ లో శ్యామలక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. శ్యామలక్క. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కొని ఒకసారి లీవ్ అయిపోయి వస్తే బాగుంటదా బెన్ని? ఏమైంది? తను ఖ్యాతి ఖ్యాతి వాళ్ళ వాయిస్ బయటికి రావట్లేదు అక్క. అదే ఒకసారి లీవ్ అయిపోయి రమ్మండి అమ్మా. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా. అయినా కానీ వినిపించట్లేదమ్మా. ఎస్ ఎస్ అమ్మా ప్రజల హోస్ట్ చేస్తున్నాను నిన్ను. ప్రజల ప్రైజ్ లార్డ్ పాస్టర్ అంకుల్. ప్రైజ్ లార్డ్ మిన్ని అంకుల్. హోస్ట్ నాకు ఇవ్వద్దు అంకుల్. వద్దా? ఓకే ఓకే వద్దు అంకుల్. సరే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క. విష్మా నాన్న వినబడుతుంది, మాట్లాడండి నాన్న. ప్రైజ్ లార్డ్ ప్రజలక్క. ప్రైజ్ లార్డ్ ప్రజలక్క. ప్రైజ్ లార్డ్ నిమ్మక్క. ప్రయత్నిస్తున్నాడు అందరికి. అది తిరగబడ్డారా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. చెప్పండి ఖ్యాతి. హీరో నీ పేరేంటి చెప్పు సార్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. కష్టంగానే ఉంది బాగా. నాయనా ఖ్యాతి నాన్న మాట్లాడేమ్మా. మాది జీవజలాల చర్చ అని చెప్పమ్మా. జీవజలంలో చర్చ నుంచి వచ్చాయని చెప్పు. నా పేరు ఖ్యాతి అని చెప్పు. మాట్లాడు. 1 2 3 స్టార్ట్. వినబట్లేదేంటి మళ్ళీ? ఏమైందమ్మా? వినిపించట్లేదన్నా ఇందాకటి నుండి కూడా. చెప్పు. నా పేరు ఖ్యాతి. కొంచెం గట్టిగా. ఇంకా గట్టిగా. నా పేరు ఖ్యాతి అక్క. ఓకే ఇప్పుడు వినిపించిందన్నా. సరే నువ్వు మొన్న షికార్కి వెళ్ళావు కదా. నువ్వు ఇప్పుడు ఖ్యాతి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఏ చర్చికి వెళ్తావో ఎక్కడున్నావు చెప్పు ఒకసారి. ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? వైజాగ్ అక్క. వైజాగ్ లో ఎక్కడ చర్చికి వెళ్తారు మీరు? జీవజలం చర్చ్ అక్క. వావ్ వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అయితే నువ్వు మరి ఏ ఊరు వెళ్ళావు నువ్వు మొన్న? కొన్ని రోజులు కనిపించలే కదా. అక్క. పిల్లలు అందరూ వినండి. ఎక్కడికి వెళ్ళావు? అమ్మమ్మ ఊరక్క. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఎక్కడుంది? శ్రీకాకుళం అక్క. శ్రీకాకుళంలో అమ్మమ్మ ఊరు ఉందా? అయితే అమ్మమ్మ ఊరు వెళ్ళిన తర్వాత షికార్కి వెళ్ళావా నువ్వు? వెళ్ళాలక్క. ఎక్కడికి వెళ్ళావు షికార్కి? కొబ్బరి తోటకి వెళ్ళావా? చెరువుకి వెళ్ళానక్క. చెరువుకి వెళ్ళావా? చెరువుకి వెళ్ళి ఏం చేస్తే చాలా మంది అప్పట్లో చెరువుకి ఇట్లా పట్టుకొని ఏదో వెళ్ళావాళ్ళంట. అలా నువ్వు వెళ్ళావు అలాగా? ఇలా ఏదో పట్టుకొని వెళ్తారంట. అలా వెళ్ళావా నువ్వు? ఎందుకు వెళ్ళావు చెరువుకి? చేపలు చూడటానికి అక్క. చేపలు పట్టుకోవడానికి వెళ్ళావా? చూడడానికి. ఖ్యాతి చేపలు చూడటానికి వెళ్ళావా? అక్క. పాపం గట్టిగా చెప్తున్నా. చెప్పు మళ్ళీ. నువ్వు చెప్పు మధ్యలో పాప. చూడటానికి వెళ్ళానక్క. చూసావా? పెద్ద పెద్ద చేపలు చూసావా? ఒక పెద్ద చేప దొరకలేదని నువ్వేం చేసావు అప్పుడు? చేపలు దొరకకపోతే చెరువులో మునిగిపోయానక్క. చేప పట్టుకుందామని చెరువులోకి వెళ్ళిపోయావా? దొరికినాయా నీకు? దొరకలేదక్క. దొరకకపోయినాయి. కానీ ఏమైంది మరి అప్పుడు? ఏదో చెప్పారు మరి ఏమైంది చెప్పు. ఎలాగైంది? ఏం చేసావు? ఎలా బయటకు వచ్చావు చెప్పు మాకు. ఫ్రెండ్స్ అందరు వింటారు.
ఆ, చెరువులో మునిగిపోయావా? అప్పుడు ఒక అన్నయ్య బయటకు తీసాడక్క. ఉమ్, ఒక అన్నయ్య బయటికి తీశాడు. ఓకే. తీసేటప్పుడు మమ్మల్ని కాపాడాడక్క. ఉహుం. అంతే, అన్నయ్య కాపాడారా నిన్ను? ఆ, అయ్యో, ఏసై కాపాడాడక్క. ఆ వెరీ గుడ్. ఏసయ్య నిన్ను కాపాడారు. దేవునికి మహిమ కలుగును కాక. వెరీ గుడ్ నాన్న. మరి ఈ చిన్ని తమ్ముడు ప్రమాదవశాత్ ఒక చాలా షికారుగా ఎంజాయ్ చేద్దామని చేపలు చూద్దామని చెరువు దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. అనుకోని రీతిలో మా తమ్ముడు చెప్పినట్టుగా పెద్ద చేప పట్టుకుందామని అక్కడికి వెళ్ళారట. కానీ ప్రమాదవశాత్తు ఆ చెరువులో బుడింగ్ 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 అని మునిగిపోయాడు పిల్లలు. ఎవరూ లేరు అప్పుడు సహాయం చేయడానికి. కానీ తన చిన్న మనసులో ఏసైని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయగానే ఒక అన్నయ్య అక్కడికి వచ్చాడు పిల్లలు. ఇలా 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 వచ్చేసి తను కూడా ఇలా మునిగిపోయి లోపలికి వెళ్ళిపోయిన ఖ్యాతిని ఇలా బయటకు తీసుకొచ్చి ఆ గట్టు వైపు పెట్టాడు పిల్లలు. దేవునికి మహిమ. ఎందుకంటే మనం ఆడుకునే సమయంలో, పాడుకునే సమయంలో, చదువుకునే సమయంలో, అన్ని సమయంలో ఏసై మనకు తోడుగా ఉంటారు. అందుకే మనం ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు ఏ ప్రమాదం కలగకుండా నన్ను కాపాడండి అని ప్రార్థన చేసుకుంటాం కదా. మరి ఈ తమ్ముడు, చిన్న తమ్ముడు, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళావా? అవునక్క. ఓకే. ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి చేయకపోయినా ప్రతిరోజు చేసే ప్రార్థన, మమ్మీ డాడీ చేసే ప్రార్థన ఆలకించి దేవుడు తన కంచె, తన రక్షణ కవచాన్ని మన చుట్టూ ఉంచుతారు పిల్లలు. అలాగే మనల్ని ప్రమాదాన్ని చంపించారు. అట్లాగే మరి చిన్ని తమ్ముడు ఖ్యాతిని దేవుడు భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించాడు. ఈ రోజు మన మధ్య కూర్చుని అందరు దేవునికి మహిమ కలిగిన కాక. అందరం కూడా చప్పట్లు కొడదామా? 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. వెరీ గుడ్ నాన్న. చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించింది గాక. మరి ఈ చిన్ని తమ్ముడిని బట్టి ప్రార్థన చేద్దాం, ప్రారంభ ప్రార్థన చేద్దాం. ఎవరు చేస్తారు మరి ప్రజలక్క ఈ రోజు చిన్ని తమ్ముడిని బట్టి ప్రారంభ ప్రార్థన? అక్క వినిపిస్తుంది అక్క వాయిస్? వినిపిస్తుందమ్మా. స్లోగా వస్తుంది. ఈ రోజు నిన్న వచ్చానక్క. నిన్న నైట్ నుంచి క్యాట్కి ఫుల్ గా ఫీవర్ వచ్చింది అక్క. ఫీవర్ వచ్చింది అక్క ఇప్పుడా? నిన్న నైట్ అక్క, నిన్న నైట్ నుంచి. ఆహాహా. కొంచెం ప్రేర్ చేయండి అక్క. ఓకే నాన్న. ఓకే పిల్లలు, అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఈ చిన్ని తమ్ముడికి ఫీవర్ కూడా వచ్చింది. అయితే మీరు కూడా ఎప్పుడు నీళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి మీరు వెళ్ళకండి పిల్లలు. సరదాగా బీచ్ కి వెళ్ళినా మమ్మీ డాడీ చెయ్యి మాత్రం మీరు వదిలిపెట్టకూడదు. అది మీకు హెచ్చరిక ఈ రోజు. ఎందుకు తమ్ముడిని చెప్పమన్నాను అని అంటే, తనకు కలిగిన ప్రమాదం మరి ఎవరికి కలగకూడదు కదా. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బీచ్ కి వెళ్ళినా, చిన్న చిన్న కాలువల దగ్గరికి వెళ్ళినా, చిన్న చిన్న చెరువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి మనం ఒంటరిగా ప్రయాణం వెళ్ళి ఆడుకోకూడదు. మమ్మీ డాడీతోనే మనం ఉండాలి, అన్నయ్య అక్కలతోటే మనం ఉండాలి కదా పిల్లలు. సరేనా? దేవుడు తనకి తోడుగున్నాడు, మనకి కూడా తోడుగున్నాడు. దేవునికి మహిమ కలుగాక. మనందరి పక్షాన కల్పన అక్క ప్రార్థన చేస్తారు. అక్క స్టార్టింగ్ ప్రేయర్ అక్క. అవునక్క. స్టార్టింగ్ ప్రేయర్ లోనే ఆ చిన్ని తమ్ముడు ఖ్యాతి గురించి తప్పించిన ప్రమాదాన్ని గురించి దేవునికి మహిమ. మళ్ళా అప్పుడు ఫీవర్ తో ఉన్నాడంటే ఆ ఫీవర్ కూడా తగ్గిపోవాలని ప్రారంభ ప్రార్థన చేస్తున్నాం అక్క. సరే పిల్లలు, అందరికి ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. అందరూ మీ పొజిషన్ లోకి వచ్చేయండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ దినము కూడా మరొక నూతన కృపను నాయన మాకు చూపించి, పరిశుద్ధుడా నీకు స్తుతులు నాయన. నాయన మీరు రెక్కల చాటును భద్రపరిచారు. అన్ని విషయంలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మా చిన్న బిడ్డ ఖ్యాతి విషయంలో మీరు జరిగించిన నాయన మీ యొక్క మహిమ కలిగిన కార్యము నిమిత్తం నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డను మీరు కాపాడి మరలా తండ్రి మా మధ్యలోనికి తీసుకుని వచ్చి నాయన బలమైన సాక్ష్యము నాయన మా బిడ్డలందరి ఎదుట వినిపింప చేసినందుకు నీకు వందనాలు ప్రభా. అలాంటి స్థలములోనికి నాయన ఎప్పుడు కూడా వెళ్ళకోకుండా మా బిడ్డలు వెళ్ళినా ఎంతో జాగ్రత్త కలిగి, జ్ఞానము కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయమని వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయన సకాలంలో మా బిడ్డలైన వారందరికీ ప్రేరేపణ ఇచ్చి నాయన తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినం ప్రారంభం నుండి ముగింపు వరకు ఉంటున్న సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ నామం మహిమకరంగా చిన్న బిడ్డలకి నాయన అనేకమైన విషయములు నేర్చుకుని రాబో దినములో నీ నా మహిమార్థమైన బలమైన వారిగా నాయన మీరే తీర్చిదిద్ది మహిమను పొందుకొనమని వందనాలు ప్రభా.
ఈ దినము వాక్యము చెప్పుచున్న వారిని నాయన మీరు ముద్రించుకుని బిడ్డలైన వారికి చక్కగా ప్రభా అర్థము చేసుకునేటట్లు మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత నింపి వర్ధిల్లింప చేయమని ఈ దిన కార్యక్రమం అంతా కూడా ప్రభా దయగలిగిన నీ హస్తంలో పెట్టుకొనిచు మమ్మల్ని ఒక్కొక్కరిని మీ సిలువ చాటును మరుగుపరుచుకొనమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ మిన్ని అక్క. ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క? నువ్వు మమ్మల్ని యెరూషలేం గోడల దగ్గరికి తీసుకెళ్తున్నావు అక్క? అవునక్క. వావ్. యేసుల గోడ దగ్గరికి తీసుకెళ్ళినట్టున్నావు. మరి అందరం కలిసి యాక్టింగ్ సాంగ్ చేసేద్దాం ఇక్కడ. అయ్యయ్యో యెరూషలేం వెళ్తున్నాం అనుకున్నాం అక్క మేము. డాడీ మార్చేశారక్క. అయ్యయ్యో ఏం పాటకు సంబంధించి పెట్టావు అనుకుంటున్నాను నేను. ఓకే పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వచ్చేయండి పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. గబగబా వచ్చేయండి, ఫాస్ట్ గా వచ్చేయాలి. ఫాస్ట్ గా 1 2 3. yes, వెరీ గుడ్. సూపర్ పిల్లలు, మీరందరూ కూడా ఫాస్ట్ యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమ పరిచేద్దాం పిల్లలు. ఓకేనా? యేసును ఎరిగిన నేను లోకాశలో పడిపోను, అపవాదితో చెలిమికి పోను, పాపము చేయను. యేసును ఎరిగిన నేను లోకాశలో పడిపోను, అపవాదితో చెలిమికి పోను, పాపము చేయను. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగెదా. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగెదా. యేసుని కలిగిన నేను మోసగించబడబోను, దురితాత్ముని వెనుకను పోను, యేసే చాలును. యేసుని కలిగిన నేను మోసగించబడబోను, దురితాత్ముని వెనుకను పోను, యేసే చాలును. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగెదా. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగెదా. స్తోత్రం 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 యేసుకే, స్తోత్రం 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 క్రీస్తుకే, స్తోత్రం 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 యేసుకే, స్తోత్రం 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 క్రీస్తుకే. పిల్లలు సూపర్ గా చేశారు. మీరు కూడా అపవాది వెనుక వెళ్ళకూడదు పిల్లలు. ఓకేనా? ఏసే మార్గంలో మీరు అందరూ చక్కగా ఎదగాలి. అవునా? ఎస్. మళ్ళీ ఇంకోసారి చేసేద్దాం పిల్లలు. ఈ పాట రాసింది మా డాడీ రాజేష్ తాతపూడి 2012 BBS లో రాశారు. ఓకేనా పిల్లలు? ఎస్. యేసును ఎరిగిన నేను లోకాశలో పడిపోను, అపవాదితో చెలిమికి పోను, పాపము చేయను. యేసును ఎరిగిన నేను లోకాశలో పడిపోను, అపవాదితో చెలిమికి పోను, పాపము చేయను. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగెదా. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను
ఓవర్ టు నిమి అక్క. ప్రజలక్కలే. ఓకే పిల్లలు అందరూ చాలా 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 బాగా చేస్తారు పిల్లలు. వెరీ గుడ్. బోలో ఎస్ మహారాజుకి జై. బోలో ఎస్ మహారాజుకి జై. ఓకే పిల్లలు చాలా చాలా సంతోషం. ఎంత బాగా చేశారో మీరు అందరూ కూడా కదా పిల్లలు. అయితే ఇప్పుడు మనం చక్కని సాక్ష్యం కూడా మనం విన్నాం కదా, కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలాంటి జోన్ లోకి మీరు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. మమ్మీ చెప్పిన మాట, డాడీ చెప్పిన మాట వినండి. ఇప్పుడు మనం చూసేద్దామా, మరి అసైన్మెంట్ లోకి వెళ్ళిపోదామా? మీ హోంవర్క్ చెక్ చేసేద్దామా పిల్లలు? రెడీగా ఉన్నారా మీరు అందరు కూడా? నీరజన్య ఎవరిని చూపిస్తున్నావు? వావ్ జోయల్, నీ ఫ్రెండ్స్ ఏనా ఈ రోజు? నీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓకే, సెలబ్రేషన్ అయిపోయిందని వెళ్ళిపోయారేమో. అయ్యో మళ్ళీ మళ్ళీ వస్తాయి. 250 days వస్తుంది కదా. నిన్న వచ్చారక్క. వచ్చారు. ప్రజలకు ఉన్నావా నువ్వు? ఇప్పుడే వచ్చాను మళ్ళీ. జాయిన్ చూపించినానా? నీ పాయింట్స్ ఎప్పుడు నీకుంటే జాయిన్. వెరీ గుడ్. God bless you. అబ్బా ఎంత బాగా చేసావు, చాలా బాగా చేసావు. నీకుందా స్కేల్ ఉందా నీకైతే? చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. ఇంకా అంతేనా? వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30%. వండర్ఫుల్, చాలా బాగా చేశారు. God bless you. హాయ్ అలంకృత. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అలంకృత ఆహ్లాదక ఏది? అక్క నిద్రపోతుంది అక్క. పదండి. జోలపాట పాడావా? కాదక్క, నిన్న లెసన్ కి రాలేదని వింటా నిద్రపోయింది అక్క. అయ్యో. will forgive their wickedness and will remember their sins no more. Hebrew 8:12. God bless you Kanni. Wonderful. చాలా వర్క్ చేసుకున్నావు. సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది నీ డిక్షనరీ. ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50%. వండర్ఫుల్, చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అలంకృత ఈరోజు ఏంజలినా, ఈరోజు మీది క్యామ్ క్లియర్ గా లేదే, వినిపించట్లేదు. ఏంజలండి ఆడియో ఫెయిల్ అయిపోయింది. హోంవర్క్ అయిపోయిన తర్వాత లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వ చూడు, చూద్దాం. హోంవర్క్ చూపించే లేకపోతే హోంవర్క్ చూపించు. ఓకే. God bless you Kanni. Wonderful. ఎరేజర్ దగ్గర బ్లడ్ వేయలేదు నాన్న. ఓకే. ఎరేజర్ దగ్గర బ్లడ్ వేయలేదు, డిక్షనరీ వేసావు, బైబిల్ మర్చిపోయావా? ఓకే నాన్న, మళ్ళీ రాసేసుకో కనీసం పోను, సరేనా? వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30%. వండర్ఫుల్. ఓకే. God bless you. నెక్స్ట్. హలో. ప్రైజ్ ది లార్డ్. భానుశ్రీ, భానుప్రకాష్. ఇస్తున్నావా నువ్వు? అక్కని విసిగిస్తున్నావా హీరో? మెమరీ వర్క్ అక్క. ప్రేయర్ పాయింట్ నానా. అర్థమలేదు నాకేమి. ఏంటి హీరో? తిరిగి చెప్పు. భానుప్రకాష్, అర్థం అవ్వలేదు నాన్న ఏమి నాకు. వెరీ గుడ్, బాగుంది. ఓకే. God bless you Kanni. Ten Commandments అక్క. ఓకే.
చాలా బాగా చేసుకున్నావు నాన్న. వెరీ గుడ్, చాలా బాగా చేసుకున్నావు. బాగుంది, వెరీ గుడ్. ఎవరు చేస్తారా అని చూసాను, చాలా బాగా చేసావు. స్కేల్ అక్క, ఆ, బైబిల్ అక్క, ఆ, డిక్షనరీ అక్క. ఓకే. చాలా బాగా చేసుకున్నాను నాన్న మనం. నేను వారి పాపములను ఇకను ఎప్పుడైనా అన్నాడు. నేను వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ 8:12. ఓకే, హీరో నువ్వు చెప్తావా? చెప్పనక్క. అయితే నీ సార్ మళ్ళీ హీరో అని పిలవను, మరి సూపర్ హీరో అని పిలవాలంటే నువ్వు వాటిని చెప్పాలి. చెప్తావా మరి? భానుప్రకాష్ అక్క, అంటే ఏంటి? భానుప్రకాష్ అంటే ఏంటి అర్థం తెలుసా నీకు? రేపు చెప్పాలి నాకు, సరేనా? ఓకే అక్క. భానుకి ఒక క్వశ్చన్ ఇప్పుడు. భాను, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. ఓకే, మనలో డేనియల్ ఉన్నాడు కదా, డానీ ఉన్నాడు కదా. భానుశ్రీ నువ్వు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. భానుప్రకాష్, డానీ ఎవ్రీడే ఒక వాక్యం చెప్తున్నాడు కదా, అదేంటో చెప్పు నువ్వు. ఎవరు మాట్లాడొద్దు మీరు. ఏటో చూస్తున్నావు అంటే ఎవరు అందించేస్తున్నారు నీకు. దొంగ దొరికాడు. తెలీదక్క. అయితే నువ్వు సండే స్కూల్లో కూర్చోట్లేదు, అటు ఇటు వెళ్ళిపోతున్నావు కదా. అదిగో నిజం కదా భానుశ్రీ, నిజమేనా? తమ్ముడు అటు ఇటు వెళ్ళిపోతున్నారు కదా, అది చూసావా? మరి అటు ఇటు వెళ్తే మనం అలా పాయింట్స్ మిస్ అయిపోతాం, అన్ని మిస్ అయిపోతాం. నేను ఏం చెప్పుకున్నాం ఇంటూని సడన్ గా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జీవ గ్రంథంలో మన పేరు దగ్గర ఇలాంటి సింబల్ ఉందనుకో, డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు కదా. కాబట్టి ఈ సింబల్ అక్కడ మన పేరు దగ్గర ఉండకూడదు, కేవలం ఇట్లాగా ఉండాలి పిల్లలు, సరేనా? ఇలా ఉండాలి గాని ఇలాగా ఉండకూడదు. ఓకేనా? అర్థమైందా? నువ్వు కంఠవాక్యం చదవాలి, నాకు చెప్పాలి, రేపు నీ పేరుకి అర్థం చెప్పాలి నాకు, అప్పుడు నేను మాట్లాడతాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 dozen. వండర్ఫుల్. చార్లెస్ నువ్వు చెప్పు, డానీ ఏం వాక్యం చెప్తాడు? అన్మ్యూట్ చేసుకో మరి చార్ల్స్. ఓకే, ప్రైజ్ లార్డ్ అక్క. నా మాట వినిపిస్తుందా చార్ల్స్? వినిపిస్తుంది అక్క. మనకి డానీ ఉన్నాడు కదా, మన సండే స్కూల్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్. తను ఏం చెప్తాడు రోజు వాక్యం? మెమరీ వర్స్ ఏం చెప్తాడు? నిమ్మక్క, ఇంకెవరు ఉన్నారో చెప్తా. ఎంజాయ్ పిల్లలు తర్వాత ఒకరు దొరికేస్తున్నారు, జాగ్రత్త చూసుకోండి. నువ్వు చెప్పు జాయల్, డానీ ఏం చెప్తాడు రోజు? కష్టం. ఇంకా చిన్నోళ్ళు ఎవరు ఉన్నారు? సెలీనా చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎక్కడుంది అది? జాన్ 3:16. ఓకే, వెరీ గుడ్. చూసారా పిల్లలు, మీరు చిన్న వాక్యం డానీ ఏం చెప్తున్నాడు ఎంత స్పెషల్ గా చెప్పిస్తా ఉన్నాం కదా, నిమ్మక్క రోజు చెప్పిస్తుంది కదా. అయితే మీరు ఎవ్వరు కూడా మిగతా విషయాలు పట్టించుకోవట్లా. మీరు హోంవర్క్ చూపిస్తున్నారు, లేకపోతే వీడియో ఆఫ్ చేసేస్తున్నారు, లేకపోతే వీడియో ఆన్ లోనే ఉంటుంది, పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలిసింది కదా ఎంతమంది కరెక్ట్ గా కూర్చుంటున్నారు, కూర్చోట్లేదు అని. అక్క నేను వినలేదు అక్క, ఒకసారి చెప్పవా? డానీ చెప్పిన వాక్యం చెప్పమంటున్నాం కదా. చార్ల్స్ చెప్పలేదు, ఏఎన్ జాయిల్ చెప్పలేదు, ఇంకెవరిన భానుప్రకాష్ చెప్పలేదు, కానీ సెలీనా చెప్పింది. వెరీ గుడ్. సెలీనా రిఫరెన్స్ అడిగినా కూడా చెప్పింది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 dozen. వెరీ గుడ్.
అంటే ఇప్పుడు మన సండే స్కూల్లో నిమ్మక్క ప్రైజ్ లాడమ్మ, నిమ్మక్క మన సండే స్కూల్లో ఎంతమంది దొంగలు ఉన్నారో చూసావా? అమ్మ బాబోయ్, నువ్వేమో ఎవరు అబద్ధం ఆడట్లేదు, అందరూ చాలా మంచి అలాగే పిల్లలు. అనుకున్నానక్క నేను నిజంగా. కాదు, అందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారని నువ్వు అనుకుంటున్నావు అక్క. నేను అందుకే ఎప్పటి నుంచో చెప్తున్నా, మన సండే స్కూల్లో చాలా మంది దొంగ పిల్లలు ఉన్నారు, అబద్ధం ఆడేస్తున్నారు, నరకానికి వెళ్ళిపోతారు ఎలాగా అని అంటున్నాను రోజు. అందుకే అయ్యో అక్క నిజంగా దొరికేశారు కదా. ఈ రోజు నుంచి నాకు చాలా బాధగా ఉంది అక్క. పిల్లలు ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దామా? చెప్పినవి అన్ని విందామా? పిల్లలు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందామా? మరి నిమ్మక్క నువ్వు అంటున్నావు, నువ్వు అన్నప్పుడు ఓకే అక్క అనేస్తున్నారు. మళ్ళా సండే స్కూల్ 5:30కి అయ్యేసరికి అవన్నీ వదిలేస్తున్నారు అంతే. వదిలేసి వేరే వేరే ఆలోచనలు, వేరే పనులు, మనం ఏం చెప్పామో మర్చిపోతున్నారు. అసలు వేస్ట్ కదా వీళ్ళకి సండే స్కూల్ చెప్పటం. అవునా పిల్లలు? అయ్యో ఎవరు మాట వింటలేదు కదా. చెప్దాం, పాస్టర్ గారికి చెప్దాము. ఇంకొక 2 రోజులు, ఒక్క రోజు ఉంచేసి ఇంకా ఆపేద్దాం, మొత్తం క్లోజ్ చేశారు. ఓకేనా పిల్లలు? అక్క అలా కదక్క, చెప్పాల్సిన కంఠవాక్యం మేము చదువుకొని వచ్చేసాం కదక్క, మేము చెప్పేసాం కదా. రోజు చెప్తున్నాడు కదా డానీ. పిల్లలు మరి మన ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మనకి కాంపిటీషన్ పెరుగుతుంది కదా పిల్లలు. కాబట్టి అక్క ఈ రోజుకి సారీ అందరూ పట్టుకోండి పిల్లలు, సారీ చెప్దాం అక్కకి. అందరూ పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, చెవులు పట్టుకోండి ఒకసారి. ఎవరు పట్టుకోవట్లేదు అక్క. పిల్లలు పట్టుకోండి. సారీ చెప్పండి. సారీ అక్క, సారీ. ఏసైకి ఎప్పుడు చెప్పండి. అలా చేయమక్క, ఏసైకి ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా వెరీ సారీ. ఇంకెప్పుడు అలా మేము చేయమేసయ్యా. చాలా స్టైల్ సారీ అక్క అంట, చాలా స్టైల్ గా చెప్తున్నారు కానీ మనస్ఫూర్తిగా ఎవరు చెప్పట్లేదు. స్టైల్ గా ఉంది వీళ్ళకి ఇలా పట్టుకోవటం. ఏం పిల్లలు? చాలా కష్టం అక్క ఇలా ఫోల్డ్ చేయడం. మరి ఏం చేయాలంటే మనం వచ్చాము 4కి అని అంటే 5:30 వరకు కదలకుండా కూర్చోవాలి పిల్లలు. మీకోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు. షాలేం పాస్టర్ గారు ఎంతసేపు కూర్చుంటున్నారు. మరి ఎందుకు ఇదంతా? అందుకనే కదలకుండా జాగ్రత్తగా కూర్చోండి. మీకు అలా మధ్యలో బోల్డ్ బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే, ఇప్పుడు ఓకే అని మేము కంటిన్యూ చేయి. ఓకే పిల్లలు, నాకు చాలా బాధగా ఉంది అక్క. ఎవరు కూడా చెప్పిన మాట వినలేకపోయారు, వాక్యం చెప్పలేదు. ఇంపార్టెంట్ కీ వర్డ్స్ బైబిల్లో, అది మరి మనం చెప్పకపోతే ఎలాగా? డానియేల్ ఎక్కడున్నాడు? డానీ ఎక్కడున్నా నువ్వు? ఒకసారి మిట్టైపోయి చెప్తాను డానీ. డానీ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నీ యొక్క వాక్యాన్ని చెప్పవా? నువ్వేం నేర్చుకున్నావో చెప్పవా డానీ? మేమందరం నేర్చుకుంటాం, మరి నిన్ను బట్టి మేమందరం నేర్చుకుంటాం. చెప్పు డానీ. చెప్పు. దేవుడు లేఖల్ని మరి ఇప్పుడు డానీ చెప్తాడు, మనందరం కూడా చెప్పాలి, సరేనా? ఒకసారి అందరిని కూడా అన్మ్యూట్ చేయమ్మా. డానీ చెప్తాడు, చెప్పిన తర్వాత మన అందరం కూడా చెప్తాం, సరేనా? అరే నాన్న అలా ఒకసారి అందరు ఒకసారి అట్లా ఉండండి. డానీ చెప్పినప్పుడు ఆ మాటను మనం అందరం కలిసి రిపీట్ చేద్దాం, సరేనా? అందరూ వినండి. ఫస్ట్ డానీ చెప్పాలి, ఆ తర్వాత మనం అందరం చెప్పాలి. రెడీ, స్టార్ట్, గో. దేవుడు లోకాన్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. డానీ వాక్యాన్ని చాలా చాలా బాగా చెప్పాడు కదా పిల్లలు. అందరు క్లాప్స్ కొడదామా? మరి డానీకి డానీ స్టాండ్ నిలబడినా ఒకసారి. డానీ నిలబడు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 చాలా సంతోషం. నీకు అది పూర్తిగా వెనకనున్న అక్క కూడా నీకేమి చెప్పుకోవడం, నువ్వు చెప్పేటంత వరకు ప్రతిరోజు నువ్వు అది చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాక్యాన్ని నేర్చుకున్నాం, సరేనా? చూపించు, థమ్స్అప్ చూపించడాని. వెరీ గుడ్. మన మాట, దేవుని మాటలలో
జీవం ఉంది, దేవుని మాటలలో శక్తి ఉంది, దేవుని మాటలలో ప్రభావం ఉంది. కాబట్టి నువ్వు ఆ మాటలను రోజు నువ్వు చక్కగా మాట్లాడగలిగినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎప్పుడు నువ్వు ప్రతిరోజు ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా. ఓకే, ఎవరున్నారు ఇప్పుడు వాక్యం చూపించడానికి సిద్ధంగా? చార్లెస్ హీరో. ఓకే, వీళ్ళు చూపిస్తున్నారా? డానీ నీ చూపిస్తావా నీ వర్క్? చూపించండి అమ్మా. రాణి 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 నువ్వు చదువుతున్నావా వాక్యాన్ని? అబ్బో ఎంత బాగా చేసుకున్నావో, చాలా బాగుంది. ఎవరు నీకు హెల్ప్ చేశారు? నీకు ఎవరు హెల్ప్ చేశారు నాన్న? హెప్సీ వాళ్ళ హెప్స్ అక్క వాళ్ళ మమ్మీ హెల్ప్ చేసింది అక్క. థ్యాంక్ యూ చెప్పావా? థ్యాంక్ యూ మమ్మీ అన్నవా? ఆంటీ చెప్పవా ఆంటీ? ఎవరి బ్యూలో 12 వాడు పాపములు ఇంతను ఇంకాను ఎప్పటికీ గుర్తించుకున్నాను. హీబ్రూస్ 8:12. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అక్క ఈరోజు నిన్నటి నుంచి మా అక్క కూడా జాయిన్ అయింది అక్క. ఓకే, చూసాను నీకు అక్క అవునా? అక్క చెల్లెళ్ళందరూ ఇలాగ అయిపోతున్నాం. ఏం చేయండి చెప్పండి మరి. మీరు వదిలేసి అన్ని మేము తినేసి మేము ఇలాగ అయిపోయాం. చెల్లెళ్ళ మీద ప్రేమ ఎక్కువ కదా మమ్మీలకి, అందుకే ఎక్కువ పెడతాను. ఓకే అక్క వినిపించలేదు అక్క మాకు. కనిపించింది. సూపర్, చాలా చాలా బాగా చేశాను అన్న. చాలా చాలా బాగుంది. Hebrews 8:12. For I will be merciful to their unrighteousness, and their sins and their iniquities will I remember no more. Thank you. అక్క చూపించు. వెరీ గుడ్ వెరీ గుడ్. అక్క మెమరీ వర్స్ హీబ్రూస్ 8:12. ఎరేజర్ కనపడలేదు నాకు. ఉందా మధ్యలో? ఎరేజర్ లేదక్క, నేను బ్లడ్ ఉంది. ఓకే 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 నాన్న చెప్పనా. Hebrews 8:12. For I shall be merciful to their unrighteousness and their sins and their iniquities shall I remember no more. వెరీ గుడ్. అందరూ చూపించేసారా అయితే? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50%. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ అన్న, చాలా బాగుంది. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. ఈజీగా చెప్పచ్చు కదా, మీరు డ్రా చేసిన దాన్ని బట్టి ఈజీగా చెప్పచ్చు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. రైచల్, మీ జర్నీ అయిపోయిందా? రైచల్ నిన్నంతా జర్నీ చేశావు కదా. Praise the Lord అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. Praise the Lord అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పమ్మా. చెప్పు, యాక్టివిటీ చూపించు. ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఓకే రేచల్ ఫటాఫట్ చూపిస్తావా? టైం అయిపోతుంది. ఓకే వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ మా, వెరీ గుడ్. థాంక్స్ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30%. బాగుంది నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎందుకో తెలుసా, స్పీడ్ గా చూపించినందుకు. హలో, ఇవాళ రియా చేసింది యాక్షన్ సాంగ్ సూపర్ గా చేసింది. నేను కూడా చూసాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్.
ప్రియా వచ్చేసరికి ఎంత హుషారుగా ఉంటుంది మరి. హోంవర్క్ అక్క. చాలా బాగా చేసావు. చాలా చాలా బాగుంది నాన్న, చాలా బాగా చేశారు. బాగా చేసావా చింతల్ని? చూపించు నువ్వే. అబ్బో నువ్వే డ్రా చేసుకున్నావా? అక్క చెల్లికి మంచిగా చేసింది అక్క. అక్క ఎందుకు అరేంజ్ ఎందుకు యూజ్ చేస్తావు రియా? రెస్ట్ చేయడానికి అక్క. ఆహా, మరి మన మన చిన్న ఎవరు అరెస్ట్ చేస్తారు? ఏసియా ఎట్లాగా? ఏసీ రక్తం. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. వండర్ఫుల్ నాన్న, ఇద్దరు చాలా చెల్లెద్దరికి కదా. అక్క మెంబర్స్ చెప్తాం అక్క. చెప్పు నాన్న, చెప్పండి. Hebrews 8 chapter 12 verse. I will forgive their sins and never remember them. Hebrews 8:12. నేను చెప్తాను చెప్పు నాన్న. I will forgive their sins and no longer remember their wrongs. Hebrews 8:12. God bless you. Wonderful. చాలా 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 బాగా చెప్పాను నాన్న. వెరీ గుడ్. Praise the Lord. God bless you. Nice. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రిస్కిలా, రోజు డానీ ఒక వాక్యం చెప్తాడు కదా, అదేంటి తెలుసా నీకు? తెలుసక్క. నిజంగా? ఆహా. యేసయ్య లోకమునకు వెలుగై ఉన్నాడు. అయ్యో. అయితే నువ్వు వినలేదు, ఇందాక చెప్పాడు కదా, పోనీ అప్పుడైనా విన్నావా? అంటే అప్పుడు నెట్ ప్రాబ్లం వచ్చి అంటే ప్రతిరోజు సరిగ్గా డానీ మాట్లాడినప్పుడల్లా నెట్ ప్రాబ్లం వస్తుంది. సరే నాన్న, చూపించు నీ హోంవర్క్ చూపించు. బాగా రాసుకున్నా, అన్ని చాలా బాగా చేశారు చక్కగా. ఓకే, వెరీ God bless you. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. On. Dictionary. పెన్సిల్ స్కేల్, ఎరేజర్ అక్క. వెరీ గుడ్. పెన్సిల్ స్కేల్ ఎందుకు ఉపయోగిస్తాము? స్ట్రైట్ గా వెళ్ళడానికి అక్క. స్ట్రైట్ గా వెళ్ళడానికి మనం ఏం చెప్పుకున్నాం మరి? పదాజ్ఞలు నేర్చుకోవాలక్క. అప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్తాం అక్క. అవి పాటించకపోతే బ్రాడ్ వేలో వెళ్తాం. ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్. ప్రిస్కిలా, ఇంకో కొంచెం చూపించాను, లేకపోతే రోహిణి రెడీగా ఉన్నావా? ఓకే. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్. ఓకే రోహిణి, చూపించినాను. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క మనం స్ట్రైట్ కి వెళ్ళాలక్క. స్ట్రైట్ కి వెళ్ళాలంటే మనం 10 ఆజ్ఞలు పాటించినప్పుడు మనం అప్పుడు చెడుతనంని అసహించుకుంటాం అక్క. మనం ఎరేజర్ ని మిస్టేక్స్ కోసం యూజ్ చేస్తాం అక్క. దేవుడు రక్తము మన మిస్టేక్స్ ని తుడిచేసింది అక్క. మనము ఎప్పుడు వాక్యంని మన హృదయంలో ఉంచుకోవాలక్క. మెమరీ వర్స్ అక్క. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపమును ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అక్కడ ఇంటూ ఉంది కదమ్మా, మరి ఇంటూ ఎందుకు? ఇంటూ ఎందుకంటే మనము ఈ అడిషన్ మల్టిప్లికేషన్ చేయడానికి.
ఆ మరి ఇందులో ఎలా అప్లై చేస్తున్నాం మరి మన లెసన్ లో? అక్క అప్పుడు మాకు నెట్ ప్రాబ్లం వచ్చింది అక్క, అందుకే నేను లేను, వెళ్ళిపోయినా లాస్ట్ కి. అవునా, ఓకే. ఇంటూ అంటే మనం తప్పు చేసిన వాళ్ళ మీద ఏం చేస్తారు, ఆన్సర్ రాంగ్ రాస్తే టీచర్ ఇంటి కొట్టేస్తారు కదా, అప్పుడు రాంగ్ ఆన్సర్ కదా. ఒకవేళ మనం కూడా తప్పు చేస్తే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అక్కడికి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర పెద్ద జీవగ్రంథం ఉంటది కదా, అప్పుడు మన పేరు దగ్గర కూడా ఇంటి కొట్టేస్తారు పిల్లలు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళాం అనమాట. ఇంకొక పనిష్మెంట్ వస్తుంది, ఆ పనిష్మెంట్ లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అంతేకాకుండా దేవుని కొరకు నమ్మకంగా ఉంటాం, మల్టిప్లై అయిపోతాం. నిన్ను నీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఓకేనా? ఆ 2 విషయాలు కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఆ వాగ్దానాన్ని దేవుడు మనకి అన్నాడు. రాసావమ్మా? అంతే, అదే చెప్పాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. ఓకే, ఈజీగా ఎవరికైనా గాస్పల్ చెప్పచ్చు. చెప్తావా మరి? ఓకే, నెక్స్ట్. ఓకే నాన్న. షారోన్, God bless you, Sharon. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వండర్ఫుల్. ఈ మాటలు వినాలనుంది. చాలా బాగా చేసావు నిజంగా. ప్రింట్ చేసిన బుక్ లా ఉంది నిజం. శ్యామక్క ఎలా ఉంది? ప్రింట్ చేస్తే ఎట్లా ఉందో బుక్ అలా ఉంది షారోన్. ఒకసారి నువ్వు అదంతా చూస్తూ చెప్పవా? వినిపిస్తాయా నీ మాటలు? నేను వారి పాపజ్ఞానం ఎక్కువ ఎండలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సెలవిచ్చున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. వీడియో చేసి గ్రూప్ లో పెట్టమ్మా షారోన్. నువ్వు ఆ బుక్ పట్టుకొని లెసన్ లాగా చెప్తూ గ్రూప్ లో పోస్ట్ చేయి. సరేనా మరి? మర్చిపోక మరి. చాలా చాలా బాగా చేసాం. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. చాలా వెరీ గుడ్. ఓకే, ప్రైజ్ తలాడినానా బెంజమిన్, లెస్సీ, జోసెఫ్, పర్మిలా. ఓకే, సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. ఏసు దగ్గరకు వస్తేనే మనకు అలా అవుతుంది కదా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వండర్ఫుల్. చాలా బాగా చేసుకున్నారు. ఓకే, నైస్ నైస్ నైస్. కంటిపాఠం చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. మరి ఇచ్చి అన్మ్యూట్ చేసుకో. చెప్పండి అందరూ కలిసి చక్కగా. అక్క ఎవరు అన్మ్యూట్ అవ్వట్లేదు అంటుంది. అక్క అయింది. చెప్పమ్మా. హెబ్రీ 8:12 నేను వారి పాపములను ఇక నన్నడును జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ 8:12. వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. పరిమళ వెళ్ళిపోయింది ఎక్కడికో. జాషువా డానియల్. ప్రిన్స్ ఏది నాన్న? ప్రిన్స్ వచ్చిందా? సరే వస్తావులే. చాలా బాగుంది. తిరగబడి వల్ల వేసుకున్నానా? చాలా బాగుంది. ఇక్కడేంటి? ఓకే, అన్ని నువ్వే డ్రా చేసుకున్నావా? వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసుకున్నావు. అవన్నీ ఏంటో తెలుసా నీకు? వాకింగ్ చెప్తావా? చెప్తావా ఏమైనా?
వాక్యం చెప్తావా? లేదులే, టైం అయిపోయింది కదా. ఓకే నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. ఓకే నెక్స్ట్ ఖ్యాతి ఏంటి హీరో? నువ్వు చెప్పు, ఇందాక డానీ చెప్పిన వాక్యం నువ్వు కూడా చెప్పు. ఖ్యాతి నువ్వు చెప్పినానా ఒకసారి గట్టిగా? లోకము దగ్గర తీసేసి నన్ను అని చెప్పు గట్టిగా చెప్పు. నన్ను అని చెప్పు మధ్యలో చెప్పమ్మా. అరే జ్యోతి, వెరీ గుడ్. దేవుడు నన్ను ఎంతో ప్రేమించింది కాబట్టి ప్రమాదం నుంచి మనం తప్పించాడు. సరేనా? గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఏసైకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి జ్యోతి. వినిపించింది అక్క? చిన్నగా వినిపించింది. మీ వాయిస్ బాగుంది గట్టిగా, తమ్ముడిది చిన్నగా ఉంది. చెప్పు. ఓకే అవ్వా అయిపోయి క్యాటి మోసేస్తున్నాడు. చాలా చాలా బాగుంది. అయ్యో ప్రయత్నిస్తున్నాడమ్మా. జ్యోతి, గ్రీష్మ మీరిద్దరు ఖ్యాతి నాలు ఎంకరేజ్ చేయటం చాలా బాగుంది. చాలా బాగుంది. వండర్ఫుల్. చాలా చాలా బాగా చేస్తారమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000. ఓకే గాడ్ బ్లెస్ యూ. సెలీనా నీది అయిపోయిందా? సెలీనాది అయిపోయిందా? ఇంకెంతమంది ఉన్నారమ్మా ఇలా? ఇంకెవరున్నారు? అదే చూడు. ప్రిస్కిల్ అయిపోయిందా మీకు? సెలీనా వచ్చింది కదా, చూడు. వచ్చిందా సెలీనా? ఓకే అమ్మా. సెలీనా నాన్న వాక్యం చాలా బాగా చెప్పావు నువ్వు. నేను టాయ్స్ మేనేజర్ అక్క. నువ్వా చేస్తున్నావా? నీ టాయ్స్ అన్ని జాగ్రత్త పెట్టుకున్నావా? వెరీ గుడ్. I will remember their sins no more. Hebrews 8:12. 8:12. నువ్వే డ్రా చేసుకున్నావా? నేను స్వార్థ చెప్తాను అక్క. ఏం చెప్తావు నాన్న? చెప్పు. వెళ్ళడానికి వాడతాం అక్క. స్కేల్ పెట్టి లైన్ చేస్తాం. స్ట్రైట్ గా లైన్ చేయడానికి స్కేల్ పనికి వస్తుంది అక్క. అలాగే మనము స్ట్రైట్ గా వెళ్ళాలక్క. నారో వెళ్ళాలక్క. స్ట్రైట్ గా నారో వెళ్తేనే హెవెన్ కి వెళ్తాం అక్క. అటు ఇటు వెళ్ళకూడదు అక్క. నారో వేలో వెళ్ళడానికి మనకి ఈ 10 ఆజ్ఞలు పనికొస్తాయి అక్క. అవసరమైతే ఈ 10 ఆజ్ఞలు ఫాలో అవుతేనే నారో వేలో వెళ్ళగలం అక్క. వెరీ గుడ్. సూపర్ గా చెప్పు. ఎరేజర్ అక్క. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఎరేజర్ రబ్ చేస్తాం అక్క. అప్పుడు ఆ డస్ట్ అంతా తీసి డస్ట్బిన్ లో వేసేస్తాం అక్క. అయితే మిస్టేక్ చేస్తే ఎరేజర్ తో రబ్ చేస్తాము. అలాగే జీసస్ తరిగుడ్డగా కాకుండా జీసస్ సిలువలో రక్తం కాచి మనం చేసిన పాపాలన్నీ తుడిచేస్తారక్క. ఓకే. ఇది డిక్షనరీ అక్క. డిక్షనరీ మనకి బైబిల్ అక్క. మనకి ఏంటి అర్థం కాలేనప్పుడు ఈ డిక్షనరీ అవసరం అక్క. బైబిలే మనకి డిక్షనరీ అక్క.
మనం బైబిల్ హృదయంలో భద్రం చేసుకోవాలక్క, బలపరుచుకోవాలక్క, రాసుకోవాలక్క. మనము ఎగ్జామ్ లో ఏదైనా మిస్టేక్ చేస్తే టీచర్ ఇలా ఇంటికి వచ్చేస్తారు అక్క. అలాగే మన జీవగ్రంథంలో మన పేరు మీద జీసస్ ఇంటూ మార్క్ కొట్టేస్తారు అక్క. అలాగే మనం ఫైవ్ చేస్తే జీసస్ ని, అప్పుడు మనం మంచి పిల్లలుగా ఉంటే జీసస్ గర్ల్స్, జీసస్ బాయ్స్, జీసస్ పిల్లలుగా ఉంటే మనము ఇలా ఇంటూ వేస్తారు అక్క. టీచర్ ఇలా టిక్ వేస్తారు అక్క. పేరు మన పేరు దగ్గర టిక్ వేస్తారు అక్క జీసస్. అలాగే ఇంటూ మార్క్స్ కాకుండా జీసస్ మన ఇంటూ మార్క్స్ తీసేసి తప్పులన్నిటిని క్షమించి టిక్ మార్క్ ఇచ్చేస్తారు అక్క. వెరీ గుడ్. మెమరీ వర్డ్స్ అక్క. Remember their sins no more. Hebrews 8:12. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. నువ్వు 250 అవార్డు నీకే ఇప్పుడే అనౌన్స్ చేస్తాను నేను. అర్థమైందా సెలీనా? నీకు అర్థమైందా? నిమ్మక్క Thank you అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. రేపటి నుంచి ఎవరు ఏమైనా లెసన్ మిస్ అయితే గనక యూట్యూబ్ లో చూడక్కర్లేదు, సెలీనా దగ్గరకు వస్తే లెసన్ మళ్ళీ రిపీట్ అయిపోద్ది. సెలీనా నేను కూడా అంత బాగా చెప్పలేదు, నువ్వు చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు సెలీనా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు మళ్ళీ వీడియో తీసి పెట్టినానా? ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే, జయంత్ అండ్ సోనిక. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వావ్, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. చాలా బాగా చేశారు, అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు. ఓకే, సూపర్గా ఉంది. వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చెను. ఆ పేజ్ తిప్పము ఒకసారి సోనిక, పేజ్ తిప్పు, లాస్ట్ పేజ్, అదొకసారి తిప్పు. ఈ పేజ్ ఎలా? ముందు పేజ్ అంతే. క్రాస్ ఎక్కడ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదే కొంచెం ఈ క్రాస్ నే కొద్దిగా దించమ్మా సరిపోతుంది. ఓకేనా? అది పొడవు గీత ఇంకొంచెం కిందకి దించు. ఇక్కడ సోనిక లో ఉంచుకోండి, ఇంకో దానికి పొడవుగా లాగండి. అదే ఇంకొంచెం పొడవుగా పెట్టా, అక్కడ కొద్దిగా పెట్టా. ఓకే, వెరీ నైస్. నానా చూపించు నువ్వు కూడా. చాలా బాగా చేశారు, వండర్ఫుల్. ఈసారి ఇట్లా చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే అవుట్ లైన్స్ స్కెచ్ పెన్ తో వేసుకోండి, సరేనా? అవుట్ లైన్ ఇలా స్కెచ్ పెన్ తో వేసుకుని దాని లోపల క్రేయాన్స్ తో గీసుకోండి, చాలా నీట్ గా ఉంటుంది, చాలా బాగుంటది. ఈసారి అలా చేద్దామే, చాలా బాగుంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000. 5 అయిపోయింది. మెమరీ వర్స్ పర్వాలేదులే, ఇంకోసారి అప్ చెప్తారు గానీ. ఇంకా ఎవరున్నారు ఒకసారి చూపించండి. ఇంకా 3 ఉన్నారక్క, ప్రిస్క్లా ప్రెసెస్ ఉన్నారక్క. వాళ్ళిద్దరేనా? ఓకే, వాళ్ళిద్దరు రావు చేసేస్తే కనుక ఇంకా ఆపేద్దాము. జేసన్ అండ్ జోయల్ ఉన్నారు. ఓకే, జేసన్ అండ్ జోయల్ మాట్లాడవట్లేదక్క. ప్రిస్క్లా ప్రెసెస్ నేను చేశాను, అవ్వలేదు. ఇంకెవరు చేసండి, చేద్దాం. గ్రేస్ అండ్ ప్రేమ్ చూపించారా? వాళ్ళు రెడీగా లేరేమో, ఏదో ఆడుకుంటున్నారు. ప్రిస్కిల్లా వాళ్ళు అయిపోయారా? వాళ్ళది అవ్వట్లేదు. వీడియో ఆన్ చేసుకున్నానా? జోయల్ అండ్ చేస్తుంది, చూసేద్దాం. ఇంకా వచ్చారు ప్రిస్కిల్లా వాళ్ళు. ఓకే, చూపించండి. చూపించండి, హోంవర్క్ చూపించండి.
భలే ఉంది నాన్న, చాలా బాగా వేసుకున్నాను. నీ స్కేల్ నీ పెన్సిలేనా అది? వావ్, చాలా బాగుంది. అబ్బో వెరైటీగా ఉన్నాయి పదార్థాలు. సూపర్ గా ఉంది నాన్న. అంతేనా? ఇంకా ఉన్నాయా? భలే భలే వేశారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. సూపర్. సూపర్ గా ఉంది. నెక్స్ట్ ప్రిస్కిలా. ప్రైజ్ ది లార్డ్. చూపించండి ఫాస్ట్. హోంవర్క్ చేయలేదా? హోంవర్క్ చూపించండి. బాగుంది బాగుంది బాగుంది. ఇంకా చూపించాను, ఇద్దరు చూపించండి. ఓకే. For I will be merciful to their unrighteousness and their sins and their iniquities, and no more will I remember thee. And no more I will remember thee. Okay. Hebrews 8 verse 12. Hebrews 8:12. ఓకే నాన్న, బాగుంది, చక్కగా చేస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రిస్కిలా. సర్టిఫికెట్ దొరికిందక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా నీకు ఒక్కసారి వచ్చి ఇంకెవరికి రాలేదా? వచ్చిందక్క, నేను జిరాక్స్ కాపీ తీసుకున్నాను. అవునా, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ప్రిస్కిలా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్లీజ్ లార్డ్ అక్క. ఇంకెవరైనా హోంవర్క్ చూపించవలసిన వాళ్ళు ఎవరున్నారు ఇంకా? ఎవరు లేనట్టు కనపడుతున్నారు అక్క. ఓకే, ఈరోజు యూ కెన్ టేక్ యువర్ టైం అన్న. ఓకే అక్క, నా వాయిస్ ఆడిబుల్ కదక్క? వస్తుందమ్మా. ఓకే ఓకే ఓకే. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. హాయ్. మిమ్మల్ని చూసి చాలా రోజులు ఏం తెలుసా మీకు? అయితే ఈరోజు ప్రేయర్ చేసుకొని మన లెసన్ లోకి వెళ్దాం, ఓకేనా? మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి. ప్రేయర్ పొజిషన్. ఓకే, 1, 2, 3. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభా, మీకు వందనాలు. స్తోత్రం తండ్రి. నేను ఈ దినం తండ్రి నేను వాక్యం చెప్తున్నాను తండ్రి. నేను మీకు చదువు మరుగుపరచుకోను ప్రభా. నేను చెప్పిందంతా తండ్రి నేను పిల్లలకు ప్రతి అర్థం అయ్యేటట్టు సహాయం చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. ప్రతి విషయంలోని తోడండి నడిపిస్తారని నమ్ముచు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? నిమ్మక్క, శమక్క, మీరు రెడీయా? రెడీనా మీరు? ఓ రెడీ, మేము వచ్చేస్తాం. మీరు వచ్చేస్తారా? అయితే అక్క, నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి తీసుకెళ్ళి వచ్చేస్తామన్నా? చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ప్లేస్ మాత్రం. సూపర్. వెళ్ళిపోదాం అయితే. వెళ్ళిపోదాం. ఊరించేస్తున్నావు. ఓకే, మన కార్ ఎక్కేసాం, ఫ్లైట్ ఎక్కేసాం పిల్లలు. అబ్బో, ఫ్లైటా కారా? ఫ్లైటే అక్క, ఫ్లైటే. దూరం వెళ్ళాలి మనం. వచ్చేసాం అక్క. పిల్లలు ఏంటిది? ఓ భలే భలేగా ఉన్నాయి. ఏంటి అన్న, ఏరుకోవచ్చా? ఏరుకోండి అక్క, చక్కగా మొత్తం ట్రీస్ అన్ని మనమే. ఓ వెరీ గుడ్. అయితే ఇదేంటో తెలుసా పిల్లలు? అంజూరపు చెట్ల తోట. మనం వెళ్ళిపోయాం పిల్లలు. సూపర్ కదా. అయితే ఇక్కడ యెరూషలేంలో అంజూరపు చెట్టుతో చిన్న ఒక బైబిల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ పిల్లలు, అది మనం నీతో షేర్ చేసుకుంటానే. అయితే మన లెసన్ పేరు ద ఫిగ్ ట్రీ, ఓకేనా? అయితే ఒక దినాన యేసయ్య ఆయన శిష్యులు బయలుదేరి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి అలా వెళ్ళి స్వార్థ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. స్వార్థ చేస్తూ అందరికి స్వస్థత కార్యాలు చేస్తూ అందరినీ బలపరుస్తూ
అలా చాలా చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉన్నారు కదా యేసయ్య. అలా తిరుగుతుంటే ఒక దినాన్న వెళ్ళి యెరూషలేంకి వస్తున్నారు పిల్లలు. వస్తున్నప్పుడు యేసయ్య ఆయన శిష్యులు పక్కన ఇలా నుంచొని ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే యేసయ్యకి చాలా ఆకలేసింది పిల్లలు. మా ఆకలేస్తుందని యేసయ్య ఇలా చూసి చాలా ఎక్కువ ఆకలేస్తే ఇలా చూసుకుంటే పక్కన అంజూరపు చెట్టు ఇలా కనిపించింది పిల్లలు. అంజూరపు చెట్టు ఇలా కనిపిస్తే వావ్ మళ్ళీ అంజూరపు చెట్టు కనిపించింది కదా అని అంజూరపు చెట్టుని ఇలా తీసుకొని ఇలా నెత్తుతున్నారు పిల్లలు. మొత్తం ఆకులన్నీ ఇలా తీసి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయేమో చూస్తున్నారు పిల్లలు. కానీ యేసయ్యకి ఒక్క పండు కూడా కనిపించట్లేదు పిల్లలు. యేసయ్య ఆశ్చర్యపోయి ఏంటి ఒక్క పండు కూడా లేదు అని ఇలా వెతుక్కుంటున్నారు పిల్లలు. అయితే ఆ చెట్టుకి యాక్చువల్లీ అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయంటే మొత్తం బోల్డ్ కాయలు ఉంటాయి పిల్లలు. చెట్టు నిండా కాయలే, మొత్తం ఫ్రూట్స్ ఇంతే ఫ్రూట్స్ ఉంటాయి పిల్లలు. కానీ ఈ చెట్టుకి లేకపోయేసరికి యేసయ్య కోపం వచ్చి ఒకసారి శపించారు పిల్లలు. నువ్వు వాడిపోవు అన్న వెంటనే ఆ చెట్టు ఇలా చూడండి పిల్లలు, ఇలా వాడిపోయింది పిల్లలు. మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఇలా పేలుగా అయిపోయింది పిల్లలు. అయితే మనం కూడా ఇలా బయటికి మన బిడ్డలంగా బయటికి మనం ఇలా కనిపిస్తున్నాం కానీ మనం సరిగ్గా ప్రేయర్ చేయట్లేదు కదా పిల్లలు. అక్కలు చెప్తున్న మాట మనం వింటలేదు. ఇలా చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను పిల్లలు, మీరు మాట వింటలేదు కదా. నిమ్మక శామక వింటున్నారు అక్క మన పిల్లలు? కొద్దిమందే వింటున్నారు. అయ్యో చూసారా పిల్లలు, ఏసైకి కోపం వస్తుంది పిల్లలు. మనం ఏసైకి కోపం తెప్పించే పనులు మనం ఎప్పుడు చేయకూడదు పిల్లలు, ఓకేనా? అయితే ఏసైకి కోపం వచ్చి వెంటనే శపించిన వెంటనే ఇలా ట్రీస్ మొత్తం ఇలా ఎండిపోయి చూసారా పిల్లలు, మొత్తం ఆకులన్నీ లేవు. ఏంటి ట్రీ అలా అయిపోయింది చూసారా, మొత్తం పాడైపోయింది. అయితే ఏసయ్య మన దగ్గర నుంచి మనం ప్రేయర్ చేయాలి ఏసైకి, ఎప్పుడు ఆయనకి స్తుతించాలి, ఎప్పుడు ఆయన ఆరాధించాలి. అప్పుడే మనం ఎలా ఉంటామో తెలుసా పిల్లలు? ఇటు సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ లో చూడండి, మనం ఎలా గ్రీనిష్ గా ఫుల్ ఫ్లవరిష్ గా ఇలా గ్రీన్ గా ఉంటాం పిల్లలు. ఎప్పుడైతే ఏసే మన జీవితంలో లేరో, అంటే మనం ఎప్పుడైతే ప్రేయర్ చేయమో సరిగ్గా, ఎప్పుడైతే దేవుని మాట సరిగ్గా వినమో, ఎప్పుడైతే వాక్యం చదవమో, అప్పుడు ఇలా అయిపోతాం పిల్లలు. మనం ఆత్మీయ జీవితంలో చూసారా ఎలా డార్క్ అయిపోయిందో. మనందరికి ఇవి నచ్చవు కదా అక్క, మన ఎవరికి ఇది నచ్చదు కదా. మనందరికి గ్రీన్ గా ఫుల్ గా ఫ్లారిష్ గా ఉంటేనే కదా మనకి అందరికి ఇష్టం. అలాగే ఏసైకి కూడా మన అందరం విశ్వాసంలో బలపడుతూ, అంటే దేవునికి రోజు ప్రొద్దునే మనం ఇలా లేచిన వెంటనే మనం ఫోన్ చూస్తాం, అటు చూస్తాం, అటు తిరిగేస్తాం, ఇటు పంచుతాం. అలా చేయకుండా మనం లేచిన వెంటనే ఏసైకి ప్రేయర్ చేసి ఏసైతో మాట్లాడుకొని బైబిల్ చదువుకొని అప్పుడు మన పనిలోకి వెళ్ళాలి, ఓకేనా పిల్లలు? మనం ఏం చేస్తాం, వెంటనే అటు ఇటు వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఆడేసుకుంటాం కదా పిల్లలు. మనం అలా చేయకుండా ఏసైకి ఫస్ట్ మాట్లాడాలి పిల్లలు, ఓకేనా? అయితే మనం ఈ చెట్టు గురించి కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లలు. అంజూరపు చెట్టు ఆకు ఇలా ఉంటది పిల్లలు, చూసారా? మన ఫింగర్స్ లాగే ఇలాగే ఉంటది, కానీ ఇలా ఓపెన్ గా ఉంటది పిల్లలు, ఓకేనా? ఇలా గ్రీనిష్ కలర్ లో ఇలా స్టెమ్ ఇలా ఉంటది పిల్లలు. అయితే మనం పాస్ట్ లో చూసుకుంటే, మనం బైబిల్ ఆది కాండంలో అలా చూసుకున్నప్పుడు ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ జీవవృక్ష ఫలం అప్పుడు అది తినేసారో, దేవుడు వద్దన్న ఫ్రూట్ ఉంటది కదా, అది ఎప్పుడైతే వద్దు అది తినేసారో వాళ్ళు దిగంబరులు అయిపోయారు పిల్లలు, అంటే నిగ్గా అయిపోయారు పిల్లలు. వాళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా అయిపోయారు పిల్లలు. అప్పుడు ఏం చేశారంటే వెంటనే వెళ్ళి అంజూరపు చెట్టు ఆకులు ఇంతేసి ఉంటాయి పిల్లలు, పెద్ద పెద్ద ఆకులు కాబట్టి అది తీసుకొని మొత్తం ఇలా కట్టేసుకొని ఇలా గార్మెంట్స్ లా వేసుకున్నారు పిల్లలు, అంటే ఇన్నర్స్ లా వేసేసుకున్నారు పిల్లలు. ఇలా కట్టేసుకొని ఇలా అప్పుడు తిరుగుతున్నారు పిల్లలు. కానీ అంజూరపు చెట్టు ఆకులు ఇలా యూజ్ అవుతాయి పిల్లలు. అలాగే ఎప్పుడైతే ఇజకియా ఒక పుండు ఇలా వచ్చేస్తుంది కదా పిల్లలు, ఇలా అయిపోయి ఒకసారి ఇలాగ ప్రాంతకంగా అయిపోద్ది కదా, అప్పుడు యెషయా గారు వచ్చి చెప్తారు, అంజూరపు చెట్టుగా ఉన్న పండుని తీసుకొని రాసినప్పుడు అప్పుడు హిజ్కియా గారు మొత్తం ఇలా హీల్ అయిపోతుంది పిల్లలు, చక్కగా స్వస్థత పొందుతారు తెలుసా. అయితే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఫ్రూట్స్ పిల్లలు, అంజూరపు చెట్టు కాసే ఇవన్నీ ఫ్రూట్స్, చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం రెడ్డిష్ గా ఇలా ఉంటాయి. మన ఇండియాలో ఇలా ఉంటాయి పిల్లలు, చూసారా ఎప్పుడైనా? ఇదిగోండి ఇలా ఉంటాయి, ఓకేనా?
చెట్టు మనకి ఇలా ఇంత బాగుంటది పిల్లలు. చెట్టు అంజూర చెట్టు చాలా మంచిది పిల్లలు. అక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తది. అలా బోల్డ్ మెడికల్ గా ఆ చెట్టు దగ్గర బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయని సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా అయింది పిల్లలు తెలుసా. ఇలా పెద్ద చెట్టు అది 200 years బతుకుతుంది తెలుసా పిల్లలు. ఆ 200 years అంటే చూడండి ఒకసారి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. చూడండి పిల్లలు అందరూ ఎంత పెద్దది అయిపోయింది కదా. మనం వెళ్తే ఎక్కడో ఇంతలా ఉంటాం కదా పిల్లలు. సో 200 years వచ్చినప్పుడు దానికి ఇలా ఉంటది పిల్లలు. అయితే మనం ఇప్పుడు ఎలా ఉందాం పిల్లలు? గ్రీనిష్ గా ఉందామా, ఇలా డార్క్ గా అయిపోయి ఇలా వాడిపోయిన చెట్టు లాగా ఉందామా? అంటే ఇప్పుడు చూడండి ఇందాకలా నిమ్మక్క శ్యామక్క అడిగినప్పుడు ఎవరైనా చాలా మంది చెప్పలేదు కదా అక్క వాళ్ళు ఎంత బాధపడ్డారు. ఏసయ్య ఎంత బాధపడ్డారు కదా పిల్లలు. అదేంటి నా పిల్లలు ఇంకా చెప్పట్లేదు రోజు చెప్తున్నా అనుకొని ఏసయ్య బాధపడ్డారు కదా పిల్లలు. మనం నెక్స్ట్ టైం నుంచి అలా అస్సలు చేయకూడదు పిల్లలు. ఓకేనా? ఓకేనా? అయితే థమ్స్ అప్ చూపించండి. థమ్స్ అప్. ఓకే, గుడ్ కేస్. అయితే మనం ఎప్పుడు దేవునిలో ఎదగాలి పిల్లలు. అయితే మీరు ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? ఒకసారి థమ్స్ అప్ చూపించండి. థమ్స్ అప్. వెరీ గుడ్. ప్రేయర్ ఎంతమంది చేసుకుంటున్నారు? ఓకే. అయితే మనం ప్రతిరోజు ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని ఏసైలో ఎదుగుతూ ఉండాలి పిల్లలు. ఇందాక చూసాం కదా ఈ చెట్టు ఆకులు అయితే ఉన్నాయి కానీ ఫ్రూట్స్ అయితే లేవు కదా పిల్లలు. మనం కూడా ప్రేయర్ చేయకపోతే మనం ఈ చెట్టు లాగే ఉంటాం పిల్లలు. ఓకేనా? అయితే ఈ రోజు మెమరీ వర్స్ చూద్దామా? మెమరీ వర్స్ ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు మనం ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటామో అప్పుడు ఏసే ఆల్రెడీ మనకి ఇచ్చేసారనే ఫెయిత్ తో ఉండాలి పిల్లలు. ఓకేనా? అంటే ఏసే నాకు నువ్వు ప్రార్థన నీకు అవసరం వచ్చిందన్న వెంటనే ఏసయ్య నాకు ఆల్రెడీ చేసేస్తారు అనే నమ్మకంతో ఉండాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? అయితే ఇది మన ఈరోజు మెమరీ వర్స్. అయితే హోంవర్క్ ఏంటంటే ఫిగ్ ట్రీ అనేది మన గూగుల్లో పిక్చర్స్ ఉంటాయి పిల్లలు. ఇలాంటి పిక్చర్ తీసుకొని మీరైతే రాత్రికి ప్రేయర్ చేసుకొని ఏసయ్య నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి ఏసయ్య. నేను ఈ రోజు నుంచి నేను మీలో ఫ్లరిష్ గా ఫుల్ గా నేను మీతోనే ఉంటాను ఏసయ్య. రోజు మీ బైబిల్ చదువుతాను ఏసయ్య. రోజు ఆకోళ్ళకి వాక్యం చెప్తాను ఏసయ్య. నేను నేర్చుకుంటాను ఏసయ్య అని ప్రేయర్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? రేపు వచ్చినప్పుడు నేను చూస్తాను పిల్లలు ఇక్కడ ఎంత మంది ఫొటోస్ అయితే ఉంటాయో వారందరికి ఒక పెద్ద థమ్స్ అప్, గోల్డ్ చాక్లెట్, సినిమాక్క, నేను శ్యామక్క అందరూ ఇచ్చేస్తాం కదక్క. చూసారా అందరూ అక్కలు కూడా బోల్డ్ అండ్ చాక్లెట్స్ బోల్డ్ అండ్ మీ గిఫ్ట్స్ వస్తాయి. ఏసే బోల్డ్ అండ్ మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకేనా? ఇదే అయితే ఈ రోజుకి మన లెసన్. ఓకేనా? అయితే ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. ఓకే, మన ప్రేయర్ పొజిషన్స్కి వచ్చేద్దాం పిల్లలు. 1 2 3. ఇంకా చాలా మంది మూసుకోలేదు కళ్ళు. కమాన్. ఓకే. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ మహాప్రభ మీకు వందనాలు. స్తోత్రం తండ్రి నాయన ఇన్ని దినాలు మమ్మల్ని కాచి కాపాడో ప్రభా మీకు వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మీ కోపం రేపే నాయన వాళ్ళుగా ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన ప్రభా. మేము వేడుకుంటున్నాం ప్రభా మీలో తండ్రి మేము ఇంకా ఎదగడానికి మీ విశ్వాసంలో ఇంకా ఎదగడానికి తండ్రి మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మేము ఫ్రూట్ఫుల్ గా ఉండడానికి సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి అలాగే తండ్రి చెప్పిన లెసన్ తండ్రి పిల్లల హృదయాల్లో తండ్రి నాటుకోవడానికి సహాయం చేస్తారని నమ్ముచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే రేపు మీ హోంవర్క్ నేను చూస్తాను పిల్లలు. మీ ఫొటోస్ అయితే ఇలాగా పక్కన 2 ట్రీస్ ఉన్నాయి కదా పిల్లలు, అది మీకు ఫోటో పెడతాను. మీరు జెరాక్స్ అయినా తీయండి ఆర్ మంచిగా హ్యాండ్ తో డ్రా చేయగలిగితే మీరు డ్రా చేయండి. ఓకేనా పిల్లలు? డ్రా చేసి మీరు ఎటువైపు అయితే ఉండాలనుకుంటున్నారో అటు సైడ్ మీరు స్టిక్ చేయండి పిల్లలు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓటు నిమి అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్
ఓకే పిల్లలు మీకు అర్థమైంది కదా పిల్లలు. రేపు మనం ఎక్కడ ఉందాం, మన పిక్ ఎక్కడ పెట్టుకుందాం. మీరు ఒకవేళ ఫోటో తీసుకోగలదు, మీరు మామూలుగా డ్రా కూడా చేసుకోవచ్చు. సరేనా? మీరు ఏ ప్లేస్ లో ఉండాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో ఉన్నట్లుగా మీరు చిన్నగా డ్రా తీసుకోండి పిల్లలు. చక్కటి ట్రీ వేసుకోండి. ఎంత కలర్ఫుల్ గా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అట్లా చేద్దాం. సరేనా పిల్లలు? చాలా చాలా సంతోషం. అయితే మీకు రేపు ఒక సర్ప్రైజ్. మినీ అక్క ఒకసారి టైం టేబుల్ ఏముంది చూడవా? ఫన్ అండ్ గేమ్. పిల్లలు రేపు మీకు సర్ప్రైజ్ పిల్లలు. ఏంటి అంటే మీరు హోంవర్క్ చేయండి, చేసుకుని రండి. తర్వాత రేపు ఫన్ అండ్ గేమ్స్ పిల్లలు. చాలా చాలా ఫన్ ఉంటది, చాలా గేమ్స్ ఉంటాయి. కాబట్టి ఏం చేద్దాం పిల్లలు, రేపు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఇక్కడ. ఓకేనా మినీ అక్క? అంతేనా చమక్క? రేపు ఏం చేద్దాం అందరం కలిసి? ఎంజాయ్ చేద్దాం పిల్లలు. ఎంతమందికి ఇష్టంగా ఉంది? ఓ అందరికి ఇష్టంగా ఉందా? అయితే మన అందరం ఏం చేయాలి, రేపు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చేయండి, మీరు కూడా వచ్చేసేయండి, మీ పేరెంట్స్ కూడా తీసుకురండి. మన అందరం కలిసి ఆడుతున్నాం. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు పేరెంట్స్ కూడా ఆడతారు పిల్లలు. కాబట్టి మన అందరం కలిసి రేపు ఆడుకోబోతున్నాము. మీరు అందరూ కూడా రేపు వచ్చి రేపు అంతా ఎంజాయ్ చేయడమే. చిన్న వాక్యం మాత్రమే ఉంటది. ఓకేనా పిల్లలు? ఎంజాయ్ చేద్దామా? అందరూ మీ పాటలు ఆటలు అన్ని 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 ఉంటాయి. కాబట్టి సరదాగా మనందరం రేపు అందరూ ఎంజాయ్ చేద్దాం. ఇంతవరకు ఈ 200 days లో అలాంటి టైం మనం స్పెండ్ చేయలేదు కదా. కాబట్టి రేపు మీకు ఫన్ అండ్ గేమ్స్. కాబట్టి మనకి మనందరం థ్యాంక్ యూ చెప్దాం అంకుల్ కి. థ్యాంక్ యూ అంకుల్ చెప్పండి. Thank you, uncle. 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 God bless you, children. God bless you. God bless you. ఓకే పిల్లలు విన్నారు కదా. రేపు మాత్రం మీరు అక్కడికి వచ్చేసరికి మీ నోట్బుక్ మీ దగ్గరే ఉండాలి, మీ పెన్ మీ దగ్గర ఉండాలి, మీ బైబిల్ మాత్రం ఉండాలి. మన గేమ్స్ అంటే బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం అలా ఏం కాదు పిల్లలు. మన బైబిల్ దగ్గరే మన దగ్గరే ఉండాలి. అన్నిట్లో నుంచి గేమ్స్ ఉంటాయి పిల్లలు. సరదా చాలా 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 రకరకాల గేమ్స్ మనం రేపు ఆడుకోబోతున్నాం. కాబట్టి మీరు అందరూ త్వరగా వచ్చేసండి పిల్లలు. సరేనా? మనందరం కలిసి చిన్నగా ముగింపు ప్రార్థన చేసుకొని మనం నెక్స్ట్ రేపు కలుసుకుంటాం. టైం ఉంది, ఒకరిద్దరు సాక్ష్యం చెప్తారేమో చూద్దాం. ఓకే పిల్లలు. వీడియో ఒకటి ఉందా, అది ప్లే చేయమంటారా? చేయరా అంటే అన్న పాట కూడా చేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయాం. ఒక చిన్న అదేనా ఇంకొకట? అది రెండిటికి టైం సరిపోద్దేం చూడు. నువ్వు అన్నది చేసాయి. ఎవర్ ఫౌండ్ గాడ్ డేవిడ్ అండ్ గొలియాత్ ది స్టోరీ పంపించారు అక్క అంకుల్. ఓకే అది ప్లే చేస్తున్నాను అక్క. ఓకే అమ్మా, షూర్. పిల్లలు అందరు చక్కగా కూర్చోండి, మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. కనిపిస్తుంది అక్క? వస్తుంది. ఒకసారి అక్క షేర్ సౌండ్ కొట్టలేదు. వస్తుంది సౌండ్ లేదు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి పిల్లలు, యుద్ధము యెహోవాదే. వెరీ గుడ్ నాన్న. చక్కగా మనం చూసాం కదా, చాలా సంతోషం. మన పక్షాన యుద్ధం చేసేవాడు ఎవరు పిల్లలు? దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తారు. కాకపోతే మనం ఏం చేయాలి, మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. ఎక్కడికి ఏ పని చేసినా కానీ ప్రార్థన చేస్తే ప్రతి దానిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అన్న పిల్లలకి ఒక ఇది చూపించాలి అన్న. ఒక నిమిషం. ఈరోజు మొత్తం ఈ మేనేజర్స్ మొత్తం 22 మంది ఉన్నారు, వచ్చారమ్మా. కనిపిస్తున్నారమ్మా? కనిపిస్తున్నారన్న. ఓకే. జాషువా డానియల్ ఫ్యామిలీ ప్రేయర్ మేనేజర్, రేచల్ తన్వి ఫుడ్ మేనేజర్, జాయ్ బాబు వాటర్ మేనేజర్ అండ్ బుక్స్ అండ్ బైబిల్స్ మేనేజర్, లిలియమ్ క్లెన్లీనెస్ మేనేజర్, పవర్ మేనేజర్, క్లోతింగ్ మేనేజర్, రోహిణి టైం మేనేజర్, బ్యూలా హెప్సిబా. ఇద్దరు వేరే వేరే ఒకటే పేరమ్మా అన్న? ఇద్దరు సిస్టర్స్ అన్న. వేరు వేరా? ఇద్దరు కదా. హెప్సిబా ఇవేనా?
డానీ వాళ్ళ దగ్గర ఉంటారు, హెప్సిబా వాళ్ళు అయితే ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. బ్యూలా హెప్సిబా అయితే వాళ్ళిద్దరు కలిపి టైం మేనేజర్ లో పెట్టారు. ఇద్దరు వేరు ఇవ్వలేదు. మీరేనా హెప్సిబా డానీ దగ్గర? వాళ్ళిద్దరు సిస్టర్స్ అన్న. అది ఇద్దరు కలిసి ఒకటే ఇచ్చారు. మీరిద్దరు వేరుగా ఇవ్వాలంటమ్మా. నాకు వేరుగా మళ్ళీ మెసేజ్ పెట్టా నాకు వాళ్ళు మళ్ళీ. తర్వాత పెర్సిస్ టాయ్స్ మేనేజర్, సెలీనా టాయ్స్ మేనేజర్, ప్రిసిల్లా ట్రీస్ అండ్ ప్లాంట్స్ మేనేజర్, షిలోని టైమ్ మేనేజర్ అండ్ బుక్ మేనేజర్, తర్వాత జోయష్ టాయ్స్ మేనేజర్, రిషిత స్టాన్లీ ఫుడ్ మేనేజర్, అలంకృత బుక్స్ మేనేజర్, ఆహ్లాదిత టాయ్స్ మేనేజర్, సోనికా క్లాతింగ్ మేనేజర్, జయంత్ ఫ్యామిలీ ప్రేయర్ మేనేజర్, ఆశీష్ బుక్స్ మేనేజర్, అభిజ్ఞ ఫుడ్ మేనేజర్, నిషిత షూస్ అండ్ క్లాతింగ్ మేనేజర్, షూస్ మేనేజర్ అండ్ క్లాతింగ్ మేనేజర్, రిషిత బుక్స్ మేనేజర్ పవర్ మేనేజర్, స్థితి రాయ్ బుక్స్ మేనేజర్ ఫ్యామిలీ ప్రేయర్ మేనేజర్, ప్రజ్ఞ టైమ్ మేనేజర్, నగేష్ బుక్స్ మేనేజర్. అంటే ఈ ప్రజ్ఞ నగేష్ ఏంటంటే అన్ని చేసేస్తాం 13 మావే అన్నారు. అలా కుదరదు, స్పెసిఫిక్ గా రాయండి, నెలకోటి స్పెషల్ అన్ని చేయొచ్చు, కానీ స్పెసిఫిక్ గా ఒకటి చెప్పాలని చెప్పాను. అంత డిసిప్లిన్ మన దగ్గర లేదన్నా. అది కదా. అయితే ఒక్కొక్కటి మనం నేర్పించుకుంటూ వెళ్ళాలి. వీళ్ళకి వాట్సాప్ లోనే కొన్ని పాఠాలు పెడుతుంటారు ఒక్కొక్కరికి. అసలు మేనేజ్మెంట్ ఏంటి ఏమిటో ఒక నిమిషం. ఓకే పిల్లలు, స్పాట్ లైట్ చేయండి అమ్మా, నేను చేస్తాను. ఓకే రైట్. ఓకే పిల్లలు, పరలోక రాజ్యంలో దేవుడు కూడా 3 మేనేజ్మెంట్ పోస్టులు పెట్టాడు, 3 మేనేజర్లు పెట్టాడు తెలుసా మీకు? గాబ్రియల్, మిఖాయల్, లూసిఫర్, 3 మేనేజర్లు. అయితే 2 మేనేజర్లు చక్కగా దేవుడి మాట విన్నారు, ఒక మేనేజర్ దేవుడి మాట వినలేదు, లూసిఫర్. అప్పుడు ఏమయ్యాడు? సైతాన్గా మారిపోయాడు కదా. కాబట్టి మేనేజర్ పోస్టు చాలా అద్భుతమైంది, అలాగే చాలా ప్రమాదకరమైంది కూడా. చక్కగా చేస్తే ఇప్పుడు గాబ్రియల్, మిఖాయల్ దేవదూతలు పరలోక రాజ్యంలో ఎప్పటికీ ఉంటారు. కానీ మరి బ్యాడ్ మేనేజర్ ఎవరు? లూసిఫర్. చెప్పిన పని చేయలేదు, దేవునికి వ్యతిరేకం అయిపోయాడు, తప్పు చేశాడు, దేవుని సింహాసనాన్ని లాక్కోవడం ట్రై చేశాడు, బ్యాడ్ మేనేజర్ అయ్యాడు. కనుక మీరు గాబ్రియల్, మిఖాయల్ ఏంజల్స్ లాగా గుడ్ మేనేజర్స్ లాగా ఉండాలి తప్ప లూసిఫర్ లాగా బ్యాడ్ మేనేజర్ గా ఉండకూడదు. ఓకే, అందరూ కూడా మీరు గుడ్ మేనేజర్స్ అవ్వాలి. ఇంకా మీకు బోర్డు విషయాలు చెప్తాం మీ గ్రూప్ లో. కనుక ఇంకా ఎవరైనా మీ పేర్లు ఇవ్వకపోతే మరి ఆ 13 మేనేజర్ పోస్ట్ లో అంటే నవంబర్ 31 వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ పోస్ట్ ఉంటారు. తర్వాత మళ్ళీ మారుస్తాం కూడా. మీ పేరెంట్స్ దగ్గర నుంచి మేము రిపోర్ట్ తీసుకుంటున్నాం. కనుక మిగతా వాళ్ళు కూడా మీ పేర్లు, మీరు ఏ మేనేజర్గా ఉండాలని ఇష్టపడుతున్నారో మీ తల్లిదండ్రులు అడిగి కనుక్కొని వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండండి. ఓకేనా? రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్ అమ్మా. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి అంకుల్ థ్యాంక్ యూ చెప్పండి మరొకసారి. థ్యాంక్ యూ అంకుల్, మాకు అప్పగించిన పని, మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము చక్కగా చేయడానికి మా కొరకు ప్రేయర్ చేయండి అంకుల్. చెప్పండి. Thank you, uncle. Thank you, uncle, for giving us this word. Thank you, uncle. Thank you so much. ఓకే నాన్న, ఓకే, గాడ్ బ్లెస్ యూ. చక్కగా చేయండి మీకు అప్పగించిన పని. సరే మరి సమయం అయిపోయింది కాబట్టి శ్యామకు మన మధ్యలో ఉంది కదా, ముగింపు ప్రార్థన చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. ఓకేనా? బెన్నీ అన్నయ్య అంతే కదా? ఓకే 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 శ్యామక్క. ఓకే పిల్లలు, మరి మీరు తీసుకున్న నిర్ణయాన్ని యేసయ్యకి అప్పచెప్తాం. మీరు రైట్ వేలో వెళ్తారో, మాట మార్చేసి రాంగ్ వేలో వెళ్ళిపోతారో అంతా కూడా యేసయ్య చూస్తారు, మీ మమ్మీ డాడీ చూస్తారు, మాకు చెప్తారు, మాకు తెలిసిపోతుంది. కాబట్టి కరెక్ట్ వేలో వెళ్ళటానికి మనం ప్రార్థన చేస్తాం. అందరూ చేతులు జోడించండి, కళ్ళు ముయ్యండి, వీలైతే మోకరించండి. మోకరించిన పిల్లలంటే యేసయ్యకి చాలా చాలా ఇష్టం.
ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభ బిడ్డలందరూ చేరి మేమందరము వాళ్ళతో కలిసి ప్రభ నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సమయాన్ని బట్టి వందనాలు ప్రభ. మరి ఇంతవరకు అనేక విషయాలు బిడ్డలు నేర్చుకున్నారు తండ్రి. వాళ్ళు నేర్చుకున్న మాకు చూపించి ఉన్నారు, చెప్పి ఉన్నారు ప్రభ. అందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ఇన్ని దినాలుగా ప్రభ మరి అలసిపోకుండా తండ్రి వాళ్ళకి ఎంతో ఆసక్తిని మీరు ఇచ్చి ఉన్నారు ప్రభ. పేరెంట్స్ ఎంతో ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి మీరు గొప్ప ఆసక్తిని ఇచ్చి ఉన్నారు తండ్రి. అందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను బిడ్డలు ఈ రోజు తీసుకున్న నేను నూతన నిర్ణయాలను ప్రభ వాళ్ళ జీవితాల్లో తండ్రి సఫలీకృతం చేసుకోవడానికి వాళ్ళ లైఫ్ లో తండ్రి ఒక డిసిప్లిన్ వాళ్ళు నేర్చుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి ప్రభ. మరి పరలోక రాజ్యంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రభ ముందుగానే మేము ఈ లోకంలో అనుభవించడానికి తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి తండ్రి తెలియపరుస్తున్న అన్నను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ కూడా ప్రభ ఎంతో గొప్ప ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రభ. నీకు వందనాలు. మరి ఈ లోకంలో ప్రభ మరి ఏ విషయాల్లో కూడా తండ్రి నేను లోకానుసారంగా ప్రవర్తించకుండా నాన్న మీరే భద్రం చేస్తున్నారు ప్రభ. అందుకు నీకు వందనాలు. అలాగే నాన్న మరి చేరిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే తండ్రి ఆ బిడ్డలు మీరు కాపాడండి, స్వస్థపరచండి. మరి ఖ్యాతి నిమిత్తం మరి ఒకసారి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నీ కృపలో తండ్రి మరి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇంకనూ ప్రభ 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీరే ఆశీర్వదింప చేయమని అడుగుచు కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నని మీ చేతులకు అప్పగించుకుంటూ అలాగే మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ బిడ్డలందరి గృహాల్లో నెమ్మదిని దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as forgive those trespasses. Lead us not into temptation, but deliver us from the evil. That thine is the kingdom and the power and the glory forever and ever. Amen. బెంజమిన్ నాన్న తెలుగులో చేయనా బెంజమిన్. అందరూ కలిసి చేసినా పర్లా. పరలోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకనందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించము, మా అమ్మని చోదనకు తాక తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోండి బిడ్డలందరూ దీవించి వద్దల్లో చేయను గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ పిల్లలు. Praise the Lord. Praise the Lord అక్క. Praise the Lord. రేపు వచ్చేయండి. అయిపోయింది. 2 ఇంకా ఎవరెవరో కనిపిస్తున్నారు. 2.5 2.5 ఇంకెవరో ఉన్నారు ఇక్కడ. జోయల్ ఉన్నాడు, రేచల్ ఉంది, హెప్సీ వాళ్ళు ఉన్నారు. లీవ్ కొట్టేయాలి. జోయల్ లీవ్ కొట్టాలి. వాళ్ళ మమ్మీ వస్తారేమన్నా. ఓకే ఓకే, మమ్మీ వస్తారు. మమ్మీ వస్తారా? జమీమా పిలుమా, మమ్మీని పిలవండి. పెట్టేస్తున్నారు. మమ్మీని పిలవండి. మమ్మీ లేరా? అమ్మా ప్రజలమ్మా, గబగబా నీరజ్ లెసన్ మీద రివ్యూ ఇచ్చేయండి అమ్మా. ముందు పెద్దమ్మలు ఇద్దరు ఇచ్చేయండి. అక్కలని పెద్దమ్మలు అరే మీరు వెళ్ళిపోండి అమ్మా, మమ్మీని పిలవండి. జాయిన్ చేస్తాను, లేకపోతే మాట్లాడకుండా కూర్చోండి. అది చేసుకోండి, లీవ్ చేసేసుకోండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అలా టీ షర్ట్ మ్యాచ్ కుదరలేదన్నా. అది కూడా డిజైన్ తోటి ఉంది. అది గర్ల్స్ వేసుకున్నట్టుగా నెక్, అది కాలర్ నెక్ అయితే పర్వాలేదు. యాక్చువల్ గా టీ షర్ట్స్ కొంచెం అవాయిడ్ చేయాలనే చెప్పుకుంటాము. ఆ కాలర్ లేకుండా ఉండేసరికి రాసుకో. నెక్స్ట్ టైం కి ఇవన్నీ నువ్వు రెక్టిఫై చేసేయాలి. నాకు అయితే అన్న వాళ్ళ మమ్మీయే కనిపిస్తున్నారా ఫేస్ లో.
అంటే హెయిర్ కట్ చేసుకున్నాడు ఫ్రెష్ గా, అంతా అణిగిపోయినట్టు అలా ఉంది. అందుకని అసలు గమ్ముని తను ఆ డిజైన్ టీ షర్ట్ వేయటం కూడా కొంచెం సూట్ అవ్వలేదు. అవును. అందుకని కాలర్ కనీసం టీ షర్ట్ వేసినా కాలర్ టీ షర్ట్ వేయాలి, లేదా యాక్చువల్ షర్ట్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా లెసన్ ఇంకా చాలా చెప్పొచ్చు అన్న. తను అంటే ఇంత టైం అవుతుంది అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదన్న డేస్, సో ఇంకా చెప్పొచ్చు. చాలా చిన్నదే తీసుకున్నాడు టాపిక్. చాలా చెప్పాల్సిన అవసరం ఉంది మరి. ఎండిపోవటము, క్రైస్తవ జీవితం ఎండిపోవటం అంటే ఏంటి అనేది ఇంకా చెప్పొచ్చు మరి. నెక్స్ట్ డైరెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోయాడు. పిల్లల్ని మనం చెట్ల గురించి తను తీసుకున్నాడు కాబట్టి మనకి ఎదురుగా ఉన్న చెట్ల గురించో లేకపోతే అలా అలా కొంచెం పిల్లల్ని నువ్వు టైం తీసుకొని మాట్లాడొచ్చమ్మా. అంటే కొంచెం ఎక్స్ప్రెస్ చేసావన్నీ, ఆకులు ఎక్కువ ఉంటాయన్నావు, చెట్లు ఇలా ఉంటాయన్నావు, అలా నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఫ్రీగానే అది ఫేస్బుక్ లైవ్ ఆపలేదు.